Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి, కొనియాడడానికి, నేను పొగడ్డానికి, నీ అత్యున్నతమైన నామం హెచ్చించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. నీ యొక్క మార్గంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. నీ వల్లే మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకనూ తండ్రి ప్రభా యేసయ్య నీ నామాన్ని మహింపరిచేవారు, నీ యొక్క నామాన్ని హెచ్చించే వారంగా తండ్రి ప్రభా యేసయ్య నీ యొక్క బిడ్డలమైన మమ్మల్ని ఉంచుకొని నీ యొక్క అత్యున్నతమైన నామమునకు మాత్రమే మహిమగంత ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం
ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఏ విషయాలు మనకు రుజువుగా నిలబడతాయని మనం చూసినట్లయితే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము అని ఏ యొక్క ప్రవర్తన చూపించగలుగుతుంది అంటే, మొట్టమొదటిగా దేవుని దగ్గరికి మనము రావడం అనేది మన యొక్క విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చిన మనము రెండవదిగా ఆయన మాత్రమే చేయగలడు అనే యొక్క తలంపుతో మనము ఆయన దగ్గరికి రావాలి. ఈ రెండు విషయాలు ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము అనే విషయాన్ని మనకు కనిపిస్తుంది. ఈ యొక్క విశ్వాసానికి మరికొద్ది శక్తి ఎప్పుడు కలుగుతుంది అని మనం చూసినట్లయితే, ఇంకా ఈ యొక్క విషయం నుండి మనం బయటికి రాలేము, ఇది అసాధ్యము, ఇది జరగదు, దీని నుంచి మనం విడుదల పొందలేము అన్న సమయంలో కూడా యేసయ్య చేయగలుగుతాడు, యేసయ్య దగ్గర నుంచి నేను పొందుకోగలుగుతాను అనే యొక్క గొప్ప విశ్వాసంతో మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు మనం విశ్వాసం యొక్క శక్తిని ఇంకా మనం పెంచగలుగుతాం. మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆ యొక్క కార్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. గొప్ప కార్యములు చేయగల సామర్థ్యత విశ్వాసానికి మాత్రమే ఉంది. దానికనే మన యొక్క విశ్వాసాన్ని మనము యేసయ్య యందు కలిగి ఉందాం. ఈ యొక్క విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్న వాటిపై ఉంచొద్దు. నీ యొక్క విశ్వాసాన్ని ఇంకొక మనిషి పైన ఉంచొద్దు. నీ యొక్క విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్న సామర్థ్యం పైన ఉంచొద్దు. నీ యొక్క విశ్వాసాన్ని ఇంక దేనిపైన ఉంచగా నీ యొక్క విశ్వాసాన్ని దేవుని యందు మాత్రమే ఉంచినప్పుడు నీవు గొప్ప విషయములను, గొప్ప శక్తిని, గొప్ప కార్యమును దేవుని దగ్గర నుంచి నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈనాడు మనము కలిగి ఉన్న విశ్వాసం అనేది దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన యొక్క విశ్వాస యొక్క శక్తిని మనం పెంపొందిద్దాం. దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములు మన యొక్క జీవితంలో మనం అనుభవిద్దాం. దేవుడు మాత్రమే మనకు చేయగలడు. ఏ మనిషి దగ్గర నుంచి మనం వీటిని పొందుకోలేము. యేసయ్య మాత్రమే మనకు సమస్తమును అనుగ్రహించి మన యొక్క ప్రతి కార్యములు చక్కపరిచి మనకు సంపూర్ణమైన సంతోషమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం ఆయన దగ్గరికి విశ్వాసంతో మనం ముందుకొద్దాం. యేసయ్యతో కలిసినాడు. యేసయ్య యొక్క మాట విను. యేసయ్య ఏం చెప్తే అది నీ యొక్క జీవితంలో నువ్వు చేయి. నీ యొక్క జీవితంలో నువ్వు గొప్ప కార్యాన్ని చూడడానికి ఇవే నీకు మంచి బాటలుగా ఉంటాయి. నీ యొక్క విశ్వాసం లోపించినప్పుడు యేసయ్యను అడుగు, యేసయ్య నాకు విశ్వాసం అనుగ్రహించు, నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను అని చెప్పు. నీ యొక్క విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తాడు. ఆయన గొప్ప కార్యములు నీ యొక్క జీవితంలో చేస్తాడు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనను మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే.